అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. ఆయన పాన్ ఇండియా హీరో. ఇకపై ఆయన నుండి వచ్చే చిత్రాలన్నీ భారీ స్థాయిలోనే ఉంటూ ఉన్నాయి. 'పుష్ప 2' అనంతరం అల్లు అర్జున్ ఎవరితో మూవీ చేస్తున్నారు అని ఓ సందిగ్ధత ఉంది. గతంలో అల్లు అర్జున్, వేణు శ్రీరామ్, కొరటాల శివతో చిత్రం ప్రకటించారు. అవి కార్యరూపం దాల్చలేదు. కొరటాల శివ అల్లు అర్జున్తో అనుకున్న కథను ఎన్టీఆర్తో చేస్తున్నట్టు సమాచారం. ఇక ఐకాన్ టైటిల్తో వేణు శ్రీరామ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అల్లు అర్జున్ డేట్స్ ఇస్తే దిల్ రాజు నిర్మించాలని రెడీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ తనకు అచ్చొచ్చిన దర్శకుడికే మరలా ఛాన్స్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ప్రకటనలో కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈసారి భారీగా తెరకెక్కిస్తూ ఉన్నాం. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పకనే చెప్పారు. గతంలో త్రివిక్రమ్ పాన్ ఇండియా చిత్రం చేయలేదు. ప్రస్తుతం మహేష్తో చేస్తున్న గుంటూరు కారం కూడా ఓన్లీ తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. త్రివిక్రమ్ కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్తో అచ్చ తెలుగు నేటివిటీతో సాగుతాయి. అందుకే త్రివిక్రమ్ చిత్రాలకు ఇతర భాషల్లో మార్కెటింగ్ ఉండదు. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో రీమేక్స్ దారుణంగా పరాజయం చూసాం. కాబట్టి అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ యూనివర్సల్ సబ్జెక్ట్ సిద్ధం చేశారా లేదా ఎట్లాంటి ఫ్యామిలీ డ్రామా తీశాడు అనే సందేహాలు ఉన్నాయి. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ ఈసారి తన శైలికి భిన్నమైన సబ్జెక్ట్ ఎంచుకున్నారట. త్రివిక్రమ్ మహాభారతం స్ఫూర్తిగా స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ముఖ్యంగా 2 పర్యాలను ఎంచుకొని వాటి ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నారట. కాబట్టి అల్లు అర్జున్ పాత్రకు సమానమైన బలమైన మరికొన్ని పాత్రలు చిత్రంలో ఉంటాయట. అల్లు అర్జున్ ఇమేజ్కి తగ్గట్టు మోడర్న్ మహాభారతంగా వీరి చిత్రం ఉంటుందట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.